దేని మీద నీ ఆశ, దేని మీద నీ తపన, ఎటు వెళుతుంది నీ మనస్సు? ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న గెహాజీ మనసు రాజు వెంబడి వెళ్ళింది. ఎందుకంటే బంగారం, వస్త్రాలు, ఆభరణాల కోసం వెళ్ళి మంచి కుష్టి రోగాన్ని తీసుకొని వచ్చాడు. కానీ అదే ఎలీషా ఏలియా దగ్గర ఉన్నప్పుడు 200 అభిషేకంతో ఏలియా కంటే అద్భుతాలు చేయగలిగాడు. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను, నీ జీవితంలో అద్భుతాలు కావాలా? నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాల? నీ మనస్సు ప్రభు వైపు వెళ్ళాలి, ఈ లోకం వైపు కాదు, ఈ లోక తలంపుల వైపు కాదు. నీ ఆలోచన, నీ తలంపు ప్రభు మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో, నీ తల మీద దేవుని అభిషేకం ఉంచి దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎటు వెళ్ళకు, నువ్వు దేవుని వైపు వెళ్ళగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని వైపు తిరుగు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.